హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 5 కరెంట్ అఫైర్ వీడియోని చేసుకోబోతున్నాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఒక పర్వతానికంటే ఒక కొండకు దలైలామా పేరు పెట్టారు. ఏ దలైలామా అంటే 6th దలైలామా. సో దీని గురించి మనం పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే హిస్టారిక్ ఫస్ట్ ascent of unclimbed peak in Arunachal Pradesh named in honor of His Holiness the 6th Dalai Lama Thangyang Gyatso. ఈ గ్యాట్సో అనే 6వ దలై లామా పేరుని మనం పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది అంతర్జాతీయంగా భారతదేశం ఒక వ్యూహాత్మకంగా స్టెప్ వేసింది చైనాతో కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో. సో కాబట్టి ఇది మనకు చాలా కీలకము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ. సో చూడొచ్చు, జాతీయ పర్వతారోహణ సాహస క్రీడల సంస్థ అయిన నిమ్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ సంబంధించిన బృందం 15 రోజుల పాటు సాహస యాత్ర చేపట్టి అరుణాచల్ ప్రదేశ్లోని గోరిచన్ శ్రేణిలో 20 అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వతానికి 6వ దలైలామా పేరు పెట్టింది. సో ఈ పర్వతం వాస్తవాధీన రేఖకు చాలా దగ్గరలో ఉంది. ఇంతవరకు ఈ పర్వతానికి పేరు పెట్టకపోవడంతో ఇప్పుడు దలైలామా అపార విజ్ఞానానికి మోనా తెగకు ఆయన చేసిన సేవల గుర్తింపుగా ఈ పర్వతానికి పేరు పెట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మోనా తెగ అనేది ఉంది. సో 6వ దలైలామా ఆ తెగకు చెందిన వ్యక్తి. సో సాంగ్యాంగ్ గ్యాట్సో మాన్ తవాంగ్ ప్రాంతంలో 1682లో జన్మించారు. సో అతని పేరు ఇప్పుడు పెట్టారు. అయితే ఈ సాంప్రదాయాన్ని పాటించేవారు అంతా ఏంటంటే మనకు 6వ దలైలామా మళ్ళీ పుడతారని నమ్ముతున్నారు. అది కూడా మన భారతదేశంలోనే పుడతాడు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లోని ఈ కొండకు 6వ దలైలామా పేరు పెట్టడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్లో నెలకొన్న నిమాస్ సంస్థ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ మోనా తెగ ఈ నిమాస్ అనే సంస్థ, దీని ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ పైన ఉంది, చూసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇట్లా ఫుల్ ఫామ్స్ అడగవచ్చు. తర్వాత సరస్ మేళా 2024 సెలబ్రేటింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి సెప్టెంబర్ 27న నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సరస్ ఫెయిర్ 2024 జరుగుతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళా అక్టోబర్ 7న నిర్వహిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత, హస్తకళ నైపుణ్యతలను మార్కెట్ లింకేజ్లను కల్పించడానికి ఈ మేళా నుంచి చర్యలు తీసుకుంటారు. జాతీయ స్థాయిలో వివిధ ఉత్పత్తులను గుర్తింపు తెచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 250కి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకురావడమే ఈ మేళా యొక్క లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సరస్ ఫెయిర్ యొక్క లక్ష్యం ఏంటి, కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని దీని గురించి అడిగే సందర్భంలో మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఈ ప్యాసేజ్ అనేది యాస్టీజ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మేళాలో ఆదిలాబాద్ డోక్రా లోహపు బొమ్మలు, పోచంపల్లి ఇక్కత్ చీరలు, గద్వాల్ పట్టు చీరలు, ఆదిలాబాద్ అగరబత్తులు, జగిత్యాల హెయిర్బల్ ఉత్పత్తులు, జనగామ మసాలా దినుసులు, కొమరం భీం ఆసిఫాబాద్ గిరిజన హస్తకళా కృతులు, రాజన్న సిరిసిల్ల యొక్క చేనేతలు, నిర్మల్ పెయింటింగ్స్, మేడ్చల్ పిండి వంటకాలు, మెదక్ సిరిధాన్యాలతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి బొమ్మలు, బీహార్లోని లక్క గాజులు, అదేవిధంగా బెంగాల్కి చెందిన జూట్ ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎందుకంటే ఇది మన స్టేట్ సంబంధించే కాకుండా మన ఓవరాల్గా మన భారతదేశం మొత్తానికి సంబంధించిన స్వయం సహాయక మహిళా సంఘాలు మరియు గ్రామీణ ఉత్పత్తులను మార్కెటింగ్ లింకేజ్ కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత సెప్టెంబర్ 28న ప్రపంచ రేబీస్ డే. సో రేబీస్ అనగానే లూయి పాశ్చర్ దీనికి మందు కనుగొన్నారని చెప్పేసి మనకు ఆల్రెడీ గుర్తుంటుంది, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. సో ఈ నేపథ్యంలో 2024 వరల్డ్ రేబీస్ డే యొక్క మనకు థీమ్ ఏంటంటే బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్. సో మనకు ఈ థీమ్స్ కూడా ఇంపార్టెంట్. వీటిని కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, ఇంపార్టెంట్ ఏదైనా ఇప్పుడు యుఎన్ఓ ఉంది, యుఎన్ఓకి అనుబంధంగా చాలా సంస్థలు ఉన్నాయి. అవి నిర్వహించే సమావేశాలకు ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో వాటన్నిటికీ బేస్ చేసుకొని కూడా గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ముందు
ఒక వీడియో తెస్తాను. సో మనము ప్రీవియస్ క్వశ్చన్ చూసేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ చదివేటప్పుడు ఎక్కడ వస్తున్నాయని పక్కన నోట్బుక్లో మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మనం చదివే క్రమంలో ఆ అంశాల మీద ఫోకస్ చేయాలి. సో ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే రేబీస్ నివారణ గురించి అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యాధిని నిర్మూలించే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 20న ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రేబీస్ అనేది ప్రాణాంతక వైరల్ వ్యాధి. మానవులతో సహా క్షీరదాల కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వైరస్ లాలాజలంలో ఉన్నందున ఇది ప్రధానంగా సోకిన జంతువు కాటు లేదా స్కాచ్ ద్వారా వ్యాపిస్తుంది. ప్రారంభ చికిత్స అనేది చాలా ముఖ్యమైనది. బహిర్గతమైన తర్వాత రాబీస్ టీకాల శ్రేణితో వ్యాధి పురోగతిని నిరోధించవచ్చు. సో ఈ రేబీస్ అనే టీకా ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. రేబీస్ అనేది ప్రాణాంతక వైరల్ వ్యాధి. సో ప్రపంచ రేబీస్ డే 2024 సంబంధించిన థీమ్ బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్. సో ఇదే బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్ అని ఎందుకు ఎంపిక చేశారంటే రేబీస్ నివారణ నియంత్రణ ప్రయత్నాలలో ప్రస్తుత పరిమితులను అధిగమించి ముందుకు సాగవలసిన అవసరాన్ని చెప్పడానికి మనం ఈ బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్ అనే థీమ్ని సెలెక్ట్ చేశారు. సో నివారణపై దృష్టి సారించేందుకు ఈ రకమైన మొదటి గ్లోబల్ ఈవెంట్గా 2007లో వరల్డ్ రేబీస్ డే ప్రారంభించబడింది. ప్రతి సంవత్సరం 10,000 మంది మానవ మరణాలకు కారణమవుతుంది. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వైద్య సంరక్షణ జంతు టీకాలకు అంత ప్రయారిటీ లేదు, అవైలబిలిటీ కూడా లేదు కాబట్టి ఇది సంభవిస్తున్నాయి. పోస్ట్ ఎక్స్పోజర్ చికిత్స విస్తృతమైన పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ కోసం మరింత అందుబాటులో ఉండేలా సూచించడంలో ఈవెంట్ కీలక పాత్ర పోషించింది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రేబీస్ అనేది నివారించదగిన వ్యాధి అయినప్పటికీ ఏటా 59,000 మందికి పైన ప్రాణాలు తీసుకుంటున్నారు దీని మూలంగా. సో ఎక్కువగా ఆఫ్రికా మరియు ఆసియాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది సంభవిస్తుంది. అవగాహనను వ్యాప్తి చేయడం ద్వారా ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. జంతువులకు టీకాలు వేయడం, వాటి యొక్క ప్రాముఖ్యత మరియు కాటు నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. పోస్ట్ ఎక్స్పోజర్ చికిత్సకు త్వరితగతిన అది ప్రచారం చేయాలని చెప్పేసి ఈ రేబీస్ డే యొక్క ఇంటెన్షన్. 2030 నాటికి కుక్క మధ్యవర్తిత్వం ర్యాబీస్ నుండి మానవ మరణాలకు తొలగించే ప్రపంచ లక్ష్యానికి మద్దతు ఇవ్వడం దీనికి. సో అంటే ఇప్పుడు మనకు డాగ్ బైట్ కుక్కలు కరవడం ద్వారా మనకి వ్యాధి వస్తుంది కాబట్టి సో ఈ మధ్యగా ఉన్న ఈ మీడియేటర్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా 2030 వరకు లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నారు. ఫ్రెండ్స్, తర్వాత సునామీ సంసిద్ధతపై ఇన్కాయస్ మాక్ ఎక్సర్సైజ్. హైదరాబాద్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీనికి ఫుల్ ఫామ్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క సంయుక్త ఆధారంలో సునామీ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విషయంలో సంసిద్ధతను పెంచేందుకు మాక్ ఎక్సర్సైజ్ని నిర్వహించబడింది. సునామీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అలాంటి విపత్తులు వచ్చినప్పుడు త్వరితగతిన స్పందించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యక్రమంలో సునామీ సంసిద్ధతను పెంచేందుకు వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ల పనితీరును పరిశీలించారు. నవంబర్ 5న వరల్డ్ సునామీ అవేర్నెస్ డే నవంబర్ 5 సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించబడుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మరొకటి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, రూరల్ రిలేటెడ్ కాబట్టి రాజస్థాన్స్ దేవమాలి అనే ఒక విలేజ్ ఈజ్ ఇండియాస్ బెస్ట్ టూరిస్ట్ విలేజ్. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కల్చరల్ హెరిటేజ్ సంబంధించి మనకు వార్తల్లో ఉంది. రాజస్థాన్లోని అజ్మీర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి గ్రామం ఉత్తర భారతదేశంలోని ఒక ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని అందిస్తుంది. సో ఈ దేవమాలి గ్రామం యొక్క ప్రత్యేకతను చూద్దాం. ఈ గ్రామానికి చెందిన 3,000 భీమాల భూమిని స్థానికంగా కొండపై వెలిసిన దేవనారాయణ స్వామికి అంకితం చేశారు. 1875 ఎకరాల భూమి. అయితే కొండపై వెలిసిన దేవనారాయణ అనే అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణ. ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద భూ యాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్తులకు శాశ్వత నివాసాలు లేవు. ఎటు చూసినా గడ్డి కప్పిన మట్టి ఇళ్ళే కనిపిస్తాయి. సో అసలు ఏంటి దీని యొక్క ప్రత్యేకత? గ్రామంలో మాంసాహారం ఉండదు, మద్యపానం ఉండదు. సో వంటకు కిరోసిన్ వేప కలప ఉపయోగిస్తారు. ఇళ్లకు తాళాలు లేకున్నా కానీ దశాబ్దాలుగా దొంగతనాలు అంటే ఏమిటో ఈ గ్రామంలో తెలియదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాంసాహారం ఉండదు, మద్యపానం ఉండదు. సో వంటకు ఏం చేస్తారంటే కిరోసిన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా
వేప చెట్టు యొక్క వేస్ట్గా కలపను ఉపయోగిస్తారంట. దొంగతనాలు అనేవి లేవు. సో ఈ నేపథ్యంలో ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇవన్నీ మనకి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా అవార్డులు ఎంపిక చేయడం జరిగింది. సో ఇది పర్యాటక ప్రదేశమే కాకుండా స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తున్నాయి ఈ గ్రామాలు. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాటక గ్రామాలను ఎంపిక చేశారు. ఫ్రెండ్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన చీఫ్ ఎకనామిస్ట్ అవుట్లుక్. సో ప్రముఖమైన ఆర్థికవేత్తలంతా కలిసి దానికి సంబంధించిన అంశం, గ్లోబల్ ఎకానమీ ఈజ్ స్టెబిలైజింగ్ బట్ వీక్నెస్ రిమైన్స్. హియర్ ఈస్ ద ఎకనామిక్ అవుట్లుక్ ఫ్రమ్ చీఫ్ ఎకనామిస్ట్. సో ప్రముఖమైన ఆర్థికవేత్తలు అసలు ఏమన్నారు అనే అంశాన్ని అయితే మనం చూద్దాం. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ముఖ్య ఆర్థికవేత్తల అభిప్రాయాలతో రూపొందించిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు: రుణ స్థాయిలు, ఆర్థిక సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. స్త్రీ అభివృద్ధి చెందిన వర్తమాన ఆర్థిక వ్యవస్థలో పెరిగిన రుణ స్థాయిలు ఆందోళనకు దారితీస్తున్నాయి. సో రుణ స్థాయిలు పెరిగిపోతే అత్యవసర రంగాలైన మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణకై ప్రభుత్వాలు పెట్టుబడులు తగ్గిస్తాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ కంట్రీలో అయినా ఏ స్టేట్లో అయినా విద్య మరియు వైద్యం పైన గతంలో ఉన్న బడ్జెట్లో ఉన్న దానికంటే ఇప్పుడు తక్కువగా కేటాయిస్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే అప్పులు పెరిగిపోవడము. సో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఏడాదిలో రుణ ఎగవేతలు పెరుగుతాయని 39% మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అమెరికాలో 2024-25 సంవత్సరాల్లో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. సో సుమారు 90% మంది ముఖ్య ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కఠిన పరపతి విధానం సమీక్షేందుకు దోహదపడుతుంది. సో ఓవరాల్గా అయితే రుణ ఎగువేతలు అనేవి 39% పెరుగుతాయని 39% మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అదేవిధంగా అమెరికా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది 2024 మరియు 25 సంవత్సరాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని 90% మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అమెరికాలో ఎన్నికలు కూడా అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని 80% మంది. సో ఐరోపాలో ఈ ఏడాది మిగిలిన 7 నెలల్లో బలహీనమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని 70% మంది వెల్లడించారు. చైనాలో 2024 మరియు 25 సంవత్సరాల్లో బలహీన మరియు అతి బలహీన వృద్ధి నమోదు కావచ్చని 40% మంది పేర్కొన్నారు. అమెరికాలో అయితే 90% పాజిటివ్గా, ఈ మనకు చైనాలో అయితే 40% నెగిటివ్ గ్రోత్ ఉందని చెప్తున్నారు. దక్షిణాసియాలో బలమైన అతి బలమైన వృద్ధి నమోదు కావచ్చని, దీనికి భారత వృద్ధి సహకారం అందిస్తుందని 70% మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అదేవిధంగా IMF ఇటీవల భారత వృద్ధి రేటు అంచనాను 6.8 నుంచి 7% పెంచింది. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఒకసారి గుర్తు చేసింది. సో ఇక్కడ మనము అమెరికాలో 90% వృద్ధికి అవకాశం ఉంది, చైనాలో 40% సో డిక్లైన్ అవుతుంది. సో దక్షిణాసియా కూడా డెవలప్ అవుతుంది, దానికి భారత్ యొక్క సహకారం 70% ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఆర్థికవేత్తల నివేదిక అనేది పేర్కొన్నది. సో ఇవి మనకు స్టేట్మెంట్ రూపంలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మన భారతదేశ పరిస్థితి ఏంటనేది చూస్తే, భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండడంతో ప్రపంచంలో దక్షిణాసియా రాణించేందుకు ఉపకరిస్తుంది. మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల కిందట తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియాతో దేశం నుంచి ఎగుమతులు పెరగడంతో పెట్టుబడులకు ఊతం లభించింది. సో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన కార్యక్రమం ద్వారా చేపట్టిన పలు చర్యల వలన స్థానిక తయారీ రంగానికి కొంచెం బెనిఫిట్ బేస్ లభించిందని ఈ రిపోర్ట్ అయితే చెప్పింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫ్యూచర్ అంతా భారతదేశానికే ఉంది. సో భారతదేశంలో ఈ విధంగా స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు అభివృద్ధికి సాధ్యమవుతుంది. సో అమెరికాలో తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం. అమెరికాలో నానాటికి పెరుగుతున్న తుపాకుల సంస్కృతి అంటే గన్ కల్చర్ని అరికట్టడానికి దేశ అధ్యక్షుడు బైడెన్ అమెరికా అత్యున్నత అధికారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం 27వ తారీఖున సంతకం చేశారు. కొత్త చట్ట ప్రకారం లైసెన్స్ లేని తుపాకులు, సీరియల్ నంబర్ లేని తుపాకులు, 3D పద్ధతిలో ముద్రించిన తుపాకులు, వీటి కట్టడి మరియు నిషేధంపై ఈ చట్టం ప్రధానంగా దృష్టి సారించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సర్వే ప్రకారం 2020లో 4300 మంది పిల్లలు తుపాకుల వల్ల చనిపోగా
2019లో 3090 మంది, 2021లో 4750 మంది ఈ తుపాకుల కారణంగా పేలి చనిపోయారు. జార్జియాలోని పాఠశాలలో ఇటీవల జరిగిన కాల్పుల్లో 4 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. ఈ చట్ట ప్రకారం సాధారణ గన్, పిస్టల్, ఆటోమేటిక్ మెషిన్ గన్గా మార్చే యంత్రాలను నిషేధించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సో సాధారణ గన్ని ఆటోమేటిక్ మరియు పిస్టల్ని ఆటోమేటిక్ మెషిన్ గన్గా మార్చవచ్చు. ఆ యంత్రాలను నిషేధించే అధికారము ప్రభుత్వం తీసుకున్నది ఈ చట్ట ప్రకారం. ఈ కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన 2020లో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కి అప్పగించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పటికే ట్రంప్ ప్రతిపక్ష నేత ట్రంప్ గారి మీద ఇప్పటికే 2 సార్లు కాల్పులు జరిగాయి. కాబట్టి అమెరికాలో గన్ కల్చర్ ఉంది, అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది రోజు రోజుకు. కాబట్టి దాని మీద అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. సునామీ సంసిద్ధతపై ఇన్కాయిస్ మ్యాక్స్ ఎక్సర్సైజ్. సో ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాము పైనే. భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం. సో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని శ్రీ కోదయో జంషిద్ తాష్కెంట్లో అయితే సంతకాలు చేశారు. 2 దేశాల మధ్య పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా. సో 2 దేశాల మధ్యన ఉన్న వాణిజ్య ఒప్పందాలు 2024 ఆగస్టు నాటికి భారతదేశం ఉజ్బెకిస్తాన్లో $20 మిలియన్ విదేశీ పెట్టుబడులను పెట్టింది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, వినోద పార్కులు, ఆటోమొబైల్ భాగాలు, అదేవిధంగా అతిథి సేవల రంగాల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో భారతదేశం పెట్టుబడులు పెడుతుంది. సో అక్కడ డెవలప్మెంట్కి భారతదేశం ఉజ్బెకిస్తాన్కు ఎగుమతులు ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, వాహన తయారీ విభాగాలు, యంత్రాంగాలు. దిగుమతులు ఏం చేస్తుంటున్నాం అంటే పండ్లు, కూరగాయలు ఉత్పత్తులు మరియు రసాయనాలు, శ్రవణాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం భారతీయ పెట్టుబడులు $61 బిలియన్ చేరుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఖనిజాలు వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటంటే పెట్టుబడుల వసూలు నుంచి రక్షణ పొందుతాయి. ఈ ఒప్పందం పెట్టుబడి కార్యక్రమాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి, నష్టాలను పరిహారం విధానాలను నిర్దేశించడానికి దోహదం చేస్తుంది. సో ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఇక్కడ WISLP ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఇండియా UK లాంచెస్ ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇండియా UK కలిపి. సో దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో ఉన్న ఫోటో అనేది భారత్ బ్రిటన్ ఉమ్మడి విద్యా పరిశోధన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 24 ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ని బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ప్రారంభించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఖగోళ శాస్త్ర రంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనేది ఈ యొక్క ముఖ్యత ఖగోళ శాస్త్ర రంగంలో. సో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, వారికి సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలి, అందుకు వ్యూహాత్మక నాయకత్వ వ్యవస్థను ఏర్పరచాలి. ఈ దిశగా వివిధ సంస్థలకు బ్రిటిష్ కౌన్సిల్ సహకారాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కోవెంట్రీ విశ్వవిద్యాలయం అనేది సహకరిస్తుంది. పటిష్టమైన నాయకత్వ పద్ధతులను నెలకొల్పడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన మరియు సృజనాత్మకతలో తమ వంతు పాత్ర పోషించేందుకు మహిళలకు అవకాశం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఇండియా అండ్ UK కలిపి దీన్ని డిజైన్ చేశాయి. మరొకటి, ఇది కూడా మనం ఈ వీడియోస్లో చెప్పే ప్రతి అంశము కరెంట్ అఫైర్స్లో, న్యూస్ పేపర్స్లో, వెబ్సైట్స్లో ప్రచురించబడినవి కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఆర్మీ ఇండక్స్ రోబోటిక్ మ్యూల్స్, డ్రోన్స్, హై ఆల్టిట్యూడ్ టెంట్స్ అండర్ ఎవల్యూషన్. సో అభివృద్ధి దశలో ఉన్నాయి. రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిన భారత సైన్యం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాయి కదా, ఇవే 100 రోబోటిక్ మల్టీ యూటిలిటీ లెగ్ ఎక్విప్మెంట్ యుద్ధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలు వినియోగించడానికి భారత సైన్యం ఇలా ప్రవేశపెట్టింది. అసలు ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ చూస్తే దేశ సరిహద్దుల్లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లో సైన్యానికి సహాయ సహకారాలను అందించడంలోనూ, సరుకులను రవాణా చేయడంలోనూ కంచెర గాడిదలు ఈ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అటువంటి ప్రాంతాల్లో వీటి అవసరం ఉన్నప్పటికీ భారత సైన్యం 2030 నాటికి కంచెర గాడిదలను వినియోగించడం 50 నుంచి 60% తగ్గించి రోబోటిక్ మిల్స్ని వినియోగించాలని భావిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కంచెర గాడిద ఎందుకు వచ్చిందంటే ఈ ఎత్తైన ప్రాంతాల్లో, మంచు కొండ ప్రాంతాల్లో రవాణాకి కానీ తీసుకెళ్లడానికి, ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు. వాటి స్థానంలో ఈ మ్యూల్స్ని ఉపయోగించే అవకాశం ఉంది. 2030 నాటికి 50% ఈ కంచెర గాడిదల వినియోగం తగ్గించాలనే లక్ష్యంగా భారతదేశం పెట్టుకుంది.
రోబోటిక్ మ్యూల్ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రోబోట్. ఇది కఠినమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ, తేలికపాటి బరువులను రవాణా చేయడానికి సహాయపడుతుంది. రోబోట్లు 40 నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలలో కూడా పనిచేయడంతో పాటుగా 15 కేజీల బరువును మోయగలవు. వీటిని లాజిస్టిక్ డ్రోన్లు పర్యవేక్షిస్తాయి. సో డ్రోన్ల పర్యవేక్షణలో ఇవి పనిచేస్తుంటాయి. ఈ వస్తువులను గుర్తించడానికి ఎలక్ట్రో ఆప్టిక్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇవి నదుల లోపల కూడా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో నదుల్లో కూడా ఉపయోగించవచ్చు. భారత సైన్యానికి మానవ జీవితాలను ప్రమాదంలో పడకుండా నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. చైనా ఇప్పటికే తన సైనిక కార్యక్రమాల్లో రోబోటిక్ డాగ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మిలిటరీకి సంబంధించి ఇది చాలా మన మిలిటరీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్. భూమికి మరో చంద్రుడు, సో మినీ మూన్. ఇది చాలా వరకు వార్తల్లో ఉంది గత నెల రోజులుగా. కాబట్టి దీనికి సంబంధించి అయితే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ వస్తుందా, పూర్తి క్వశ్చన్ వస్తుందా, లేకుంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తారా అనేది మనం చెప్పలేము. బట్ క్వశ్చన్ అయితే దీని మీద వచ్చే అవకాశం ఉంది. ఎర్త్స్ మినీ మూన్ టు బి విజిబుల్ ఆన్ September 29. హియర్ ఈజ్ హౌ టు వాచ్ ఇట్. సో ఇది మనకు ఒక వెబ్సైట్లో ప్రచురితమైనది. సో నేను ఇక్కడ ఆ వెబ్సైట్ దాని టైటిల్ నేమ్ పెట్టకుండా కానీ ఇవన్నీ వెబ్సైట్ నుంచి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇది ఏ న్యూస్లో ప్రచురితమైంది అనేది, టైమ్స్ ఆఫ్ ఇండియానా, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఎట్లా ఇండియా టుడే ఎట్లా అయ్యిందనేది అది కూడా ఇక్కడ ఒక దగ్గర పెడతాను లోగో. సో మీకు ఈజీగా ఉంటుంది. మన సౌర కుటుంబంలోని అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన 2024 PT5 అని పిలువబడే గ్రహశకలం 53 రోజుల పాటు భూమి గురుత్వాకర్షణ పరిధిలో పరిభ్రమిస్తుంది. అయితే ఇది భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించదు. కేవలం తాను తిరిగే కక్షను కొంత మార్చుకుంటుంది. భూమి దాని భ్రమణాన్ని స్వల్పంగా మారుస్తుంది. తర్వాత ఈ గ్రహశకలం తనదైన దారిలో వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, జనరల్గా ఇలాంటివి చాలా జరిగాయి. అయితే ఇది ఒకవేళ భూమి మీద పడితే పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరిగింది. బట్ అలాంటిది ఏం జరగలేదు. తన కక్షలో తెగిన తర్వాత ఇది తిరిగి సూర్యుని సైడ్ వెళ్ళిపోతుందని మనకు సైంటిస్ట్ కమ్యూనిటీ చెప్తుంది. ప్రస్తుతం భూమికి ఉన్న సహజ ఉపగ్రహం చందమామ లానే ఈ గ్రహశకలం కూడా భూమికి సుమారు 2 నెలల పాటు మినీ చంద్రునిగా ఉండనుంది. అప్పుడప్పుడు ఇలాంటి గ్రహశకలాలు భూమికి 28 లక్షల మైళ్ళు అంటే 45 లక్షల కిలోమీటర్ల దూరం వరకు వస్తూ ఉంటాయి. ఈ గ్రహశకలాలు గంటకు 3540 కిలోమీటర్ల వేగంతో కదిలేటప్పుడు భూ గురుత్వాకర్షణ శక్తి వాటిపై బలమైన ప్రభావం చూపుతుంది. దీని పరిమాణం చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3,476 కిలోమీటర్లు కాగా ఈ మినీ మూన్ యొక్క వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోప్తో చూడాలి. అది కూడా తెల్లవారుజామున 1:30 దాని తర్వాత మాత్రమే చూడవచ్చు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఢీకొట్టదని ఫ్రెండ్స్, జనరల్గా ఇదొక ఉండే కొడుతుందని, బట్ అది ఢీకొట్టదని చెప్తున్నారు. అమెరికన్ ఆస్ట్రానామికల్ శాస్త్రవేత్తలు PT5 2024 యొక్క కక్ష లక్షణాలు నుంచి వచ్చిన గ్రహశకలాలను పోలిలా ఉన్నాయని చెప్పారు. అర్జున అనేది సౌర వ్యవస్థలోని గ్రహశకలాల ప్రత్యేక సమూహం. అయితే ఫ్రెండ్స్, ఇది ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకు సన్ ఉంటుంది, తర్వాత బుధుడు, భూమి, గురుడు, శుక్రుడు, ఇట్లా మధ్యలో ఇక్కడ దగ్గర ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. ఇక్కడ అనేక ధూళి కణాలు, ఇవన్నీ శకలాలు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు. తర్వాత మళ్ళీ గ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని మిలియన్ల కొద్ది ఉంటాయి, అవి వస్తుంటాయి అన్నట్టు. ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్ మేక్నట్ 1991 నవంబర్ 1 ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో 1991 VG అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్కి మహాభారతంలోనే ప్రముఖ పాత్ర అర్జున పేరు పెట్టారు. దీనికి అంతర్జాతీయ ఖగోళ సంఘం అధికారికంగా ఆమోదించింది. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్కి ఈ అర్జున అనే పేరుతో జోడించడం జరిగింది. భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని 91, 97, 2013 మరియు 2018 కూడా జరిగాయి ఇలాంటి సంఘటనలు. కొన్ని మినిమమ్స్ మరోసారి కూడా దర్శనం ఇస్తుంటాయంట. 2021 NX1 గ్రహశకలం 1981లో మినిమంగా మారింది. తిరిగి 22లో ఇది కనిపించింది. కాబట్టి ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అంతరిక్షంలో. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైన మిథున్ చక్రవర్తి. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా నేను ఈ PDF అయితే మీకు అందుబాటులో ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, ఏదేమైనా ఆ మంత్లో మనం చేసుకున్న ఇవన్నీ ఉంటాయి కదా వీడియోస్, పార్ట్ 1 నుంచి 10 కావచ్చు, 5 కావచ్చు.
అన్ని పార్ట్స్ సంబంధించి మన మంత్ ఎండింగ్లో పీడిఎఫ్ మొత్తం ఒకటే దగ్గర చేసి మీకు ఖచ్చితంగా మన కమ్యూనిటీ సెక్షన్లో లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ అయితే ఫ్రీగా లింక్ పెడతాను. మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2024 గాను ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమ మిథున్ చక్రవర్తి చేసిన సేవలకు ఇది ఇస్తున్నారు. అక్టోబర్ 8న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఇస్తారు. సో మిథున్ చక్రవర్తి 16 జూన్ 1950న కలకత్తాలో జన్మించారు. 76లో మృగయ సినిమాతో సినీ అరగ్రేటం చేసిన ఆయన 270 నుంచి 300 చిత్రాల్లో నటించారు. నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. సో హిందీ, బెంగాలీ చిత్రాలతో పాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్పురి చిత్రాల్లో కూడా ఇతను నటించారు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అన్న పాటకు దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది చాలా మనం చదివినా కానీ ఆటోమేటిక్గా సాంగ్ లిరిక్స్లో మనం చదువుతున్నాము. సో అంత ఫేమస్ ఇది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది. అయితే ఫ్రెండ్స్, తనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. సో ఎందుకు వచ్చింది? సో అతను వ్యక్తిగతంగా ఫీల్డ్లో ఏం సాధించారు అనేవి చూసాము. బట్ అవార్డు ఇస్తున్నారు కాబట్టి అవార్డు యొక్క ప్రత్యేకత చూడాలి. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శత జన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. భారతీయ సినిమా రంగంలో గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారం ఇస్తారు. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివరిలో జాతీయ సినిమా అవార్డులతో ఇస్తారు. 1969లో మొదటిసారిగా ప్రకటించిన పురస్కారాన్ని నటిమణి దేవికా రాణికి అందజేశారు. 69లో ఫస్ట్ అవార్డు ఇచ్చారు. సో దేవికా రాణి ఈ అవార్డును అందుకుంది. మొదటిసారిగా అవార్డును అందుకున్న తొలి తెలుగు వ్యక్తి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్. సో ఫ్రాన్స్ సబ్మిటెడ్ ఫైనల్ ప్రైస్ ఆఫర్ ఫర్ రఫేల్. Ahead of NSA visit, France submit final price offer for 26 Rafale Marine jet deal. సో విమాన వాహక నౌక INS విక్రాంత్ కోసం 26 మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఫ్రాన్స్కి వెళ్లారు. అయితే ఫ్రాన్స్కి చేరకముందే మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి తుది ధరను భారత్ సమర్పించింది. నావికాదళం సరికొత్త విమాన వాహక నౌకను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఒప్పందం చాలా ముఖ్యం. ఈ ఒప్పందం కుదిరితే డసాల్ట్ ఏవియేషన్కు చెందిన రఫేల్ మెరైన్ జెట్లు ప్రస్తుతం భారత్ నౌకాదళంలో ఉన్న MiG-29లను భర్తీ చేశాయి. సో MiG-29 స్థానంలో వీటిని ఉపయోగిస్తారు. ఈ సరికొత్త రాఫేల్ మెరుగైన జెట్లలో భారత్ అభివృద్ధి చేసిన ఉత్తమ రాడార్ను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు సుమారు 8 ఏళ్ల సమయం పడుతుందని, అదే సమయంలో ఫ్రాన్స్కు చెల్లింపులు కూడా చేయవలసి వస్తుంది. దీంతోపాటు దేశీయంగా తయారు చేసిన అస్రా, రుద్రం క్షిపణులు కూడా విమానాలకు ఇంటిగ్రేట్ చేయాలని భారత్ ఫ్రాన్స్ని కోరింది. దీంతోపాటు USA వాయుసేనకు అవసరమైన 40 డ్రాప్ ట్యాంకులు కొనుగోలు, స్వల్ప సంఖ్యలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలను కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దాని ఫోటో చూడండి. ఎయిర్క్రాఫ్ట్ ఇంక్రీజ్ IAF మైట్. యునెస్కో జాబితాలో గండికోట చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇది కూడా న్యూస్ ఆర్టికల్ ఫ్రెండ్స్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే ప్రక్రియ భాగంగా